నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా, నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా, నీలోనే నేను మై మరిచి ఉన్నాను, నీలోనే నేను మై మరిచి ఉన్నాను. నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా, నా హృదయంలో మాట హృదయంతో వింటావు, ముఖంలో నా భావం ముందే గ్రహిస్తావు. నా హృదయంలో మాట హృదయంతో వింటావు, ముఖంలో నా భావం ముందే గ్రహిస్తావు. నీ ప్రేమకు హద్దులే లేవుగా, గగన్ భూమితో కలిసే స్థానం ఇదే. నీ ప్రేమకు హద్దులే లేవుగా, గగన్ భూమితో కలిసే స్థానం ఇదే, గగన్ భూమితో కలిసే స్థానం ఇదే. పరమ శాంతి సింధులో లీనమై ఉన్నాను, నీ స్మృతిలో నేను మగ్నమై ఉన్నాను. భగవంతుడిగా స్నేహితుడిగా నాలో ఏ బంధమైన నీతోనే నేను. ఓ భగవంతుడిగా స్నేహితుడిగా నాలో ఏ బంధమైన నీతోనే నేను. నీలోనే సర్వము బంధాలు నావి, నీతోనే నవ్వి నీతోనే పాడి నీతోనే గడిపా. నీ వాడిని బాబా నీకి అంకితం. నీలోనే నేను మై మరిచి ఉన్నాను, నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా, నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా, నీ స్మృతిలో నేను మగ్నమై ఉండగా. ఓం శాంతి. మురళీ డేట్ 19/2/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం మరియు పూర్తి ప్రపంచంపై
బృహస్పతి దశ కూర్చుంటుంది. బాబా పిల్లలు మీ ద్వారా భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తారు. ప్రశ్న: 16 కళా సంపూర్ణులుగా తయారయ్యేందుకు పిల్లలు మీరు ఏ పురుషార్థం చేస్తారు? జవాబు: యోగ బలము జమ చేసుకునే పురుషార్థము. యోగ బలము ద్వారా మీరు 16 కళా సంపూర్ణులుగా తయారవుతారు. అలా తయారయ్యేందుకు దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని తండ్రి అంటూ ఉన్నారు. కింద పడవేసే కామ వికారాన్ని దానమిస్తే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. 2. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి. శరీర భ్రాంతిని వదిలివేయండి. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లలు ఆత్మీక తండ్రి మహిమను ఉన్నారు. వారు కేవలం పాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. బాబా మన ద్వారానే భారతదేశాన్ని సుఖధామంగా చేస్తున్నారని మీకు తెలుసు. ఎవరి ద్వారా తయారు చేయిస్తున్నారో తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనము వారసత్వం తీసుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలు మీపై మరియు మొత్తం ప్రపంచంపై అవినాశి బృహస్పతి దశ కూర్చుంది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం మరియు ప్రపంచమంతా అవినాశి బృహస్పతి దశ కూర్చొని ఉందని బ్రాహ్మణులు మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో ఒక్క కళ కూడా లేదు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ ఖుషీగా ఉండి బయటకు వెళ్తూనే ఖుషీ మాయమవ్వరాదు. ఎవరి మహిమను గాయనం చేస్తున్నారో వారిప్పుడు మీ వద్ద హాజరుగా ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళానని తండ్రి తెలుపుతున్నారు. పోను పోను నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండడం ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వినిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ కూడా ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యం ఉండాలని అనేది. ఇలా అనేది కూడా ఆత్మనే కదా. భారతదేశంలో ఒకే రాజధాని ఉండేదని, అది ఇప్పుడు సమీపంలో ఉందని ఆత్మకు తెలుసు. ఎప్పుడైనా ఇదంతా సమాప్తమైపోతుందని, ఇది కొత్త విషయమేమీ కాదని మీకు తెలుసు. భారతదేశం మళ్ళీ 16 కళ సంపూర్ణంగా తప్పక తయారవ్వాలి. మనము యోగ బలం ద్వారా 16 కళ సంపూర్ణులుగా అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని అంటారు కదా. తండ్రి కూడా వికారాలను, అవగుణాలను దానమివ్వమని చెప్తూ ఉన్నారు. ఇది రావణ రాజ్యము. తండ్రి వచ్చి దీని నుండి విడుదల చేయిస్తారు. ఇందులోనూ కామ వికారం చాలా పెద్ద అవగుణము. మీరు ఆత్మాభిమానులై ఉన్నారు. దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. శరీర భావాన్ని కూడా వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వాళ్ళకి తెలియదు. 16 కళ సంపూర్ణ దేవతల రాజ్యంగా ఉన్న భారతదేశానికి ఇప్పుడు గ్రహణం పట్టింది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది.
ఇప్పుడు వికారాల గ్రహణం పట్టింది. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది. కింద పడేసేది ఈ కామ వికారమే. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, దీనిని దానం ఇస్తే మీరు 16 కళ సంపూర్ణులుగా అవుతారు. ఇవ్వకుంటే అవ్వరు. ఆత్మలకు తమ తమ ప్రత్యేక పాత్రలు లభించాయి కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉన్నది. మీ ఆత్మలో ఎంత పాత్ర ఉంది. మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. లెక్కలేనంతమంది పాత్రధారులు ఉన్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు లక్ష్మీనారాయణులు. వీరిది నెంబర్ 1 పాత్ర. విష్ణువే బ్రహ్మ సరస్వతిగా, మళ్ళీ బ్రహ్మ సరస్వతినే విష్ణువుగా అవుతారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చక్రమంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదివినంత మాత్రాన ఎవరూ అర్థం చేసుకోలేరు. వారు కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలని అనేస్తారు. అలాగైతే స్వస్తిక్ కూడా తయారవ్వదు. వ్యాపారులు వారి అకౌంట్ పుస్తకాలపై స్వస్తిక్ను వ్రాస్తారు. గణేశుణ్ణి పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతాల పుస్తకము. స్వస్తిక్ 4 భాగాలు ఉంటాయి. జగన్నాథ్ పురిలో అన్నం ఉడికినప్పుడు అది 4 భాగాలుగా అయిపోతుంది. అక్కడ కేవలం అన్నమే భోగ్ పెడతారు. ఎందుకంటే వారు ఎక్కువగా అన్నమే తింటారు. శ్రీనాథ్ ద్వార్లో బియ్యం ఉండదు. అక్కడ అన్ని పదార్థాలు శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారు చేస్తారు. భోజనం తయారు చేసేటప్పుడు శుద్ధంగా నోటికి గుడ్డ కట్టుకొని తయారు చేస్తారు. ప్రసాదం చాలా గౌరవపూర్వకంగా తీసుకువెళ్తారు. భోగు ఉంచిన తర్వాత అది పండాలకు లభిస్తుంది. దుకాణాలలో ఆ ప్రసాదాన్ని ఉంచుతారు. అక్కడికి చాలా జనం గుంపులు గుంపులుగా వచ్చి కొనుక్కుంటారు. ఇదంతా బాబా చూశారు. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని చదివించేది ఎవరు? అత్యంత ప్రియమైన తండ్రి వచ్చి మీకు సేవకునిగా అయ్యారు. మీకు సేవ చేస్తూ ఉన్నారు. మీకు నష ఉన్నది. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. చేసేదంతా ఆత్మయే కదా. మనుష్యులేమో ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని మీకు తెలుసు. అటువంటి ఆత్మనే నిర్లేపి అంటే రాత్రి పగలు ఉన్నంత తేడా ఉంది. ఇదంతా ఎవరికైనా నెలన్నర కూర్చొని అర్థం చేసుకుంటే తప్ప పాయింట్స్ బుద్ధిలో ఉండవు. రోజులు గడిచే కొద్దీ ఎన్నో పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. పిల్లలు మీకు ఎప్పుడైతే పూర్తి నిశ్చయం అవుతుందో అప్పుడు తప్పకుండా పరంపిత పరమాత్మనే స్వయంగా వచ్చి దుర్గతి నుండి సద్గతి చేస్తారని అర్థం చేసుకుంటారు. తండ్రి అంటూ ఉన్నారు, మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉన్నది. బాబా మనల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేశారు. కానీ మళ్ళీ రావణుడు మీపై రాహు దశను కూర్చోపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గానికి యజమానిగా చేసేందుకు వచ్చారు. కనుక మీరు స్వయానికి నష్టం కలిగించుకోరాదు. వ్యాపారస్తులు ఎల్లప్పుడూ తమ ఖాతాను సరిగ్గా పెట్టుకుంటారు. నష్టం కలిగించుకొని
వారిని అమాయకులంటారు. ఇది అన్నిటికంటే పెద్ద వ్యాపారము. ఈ వ్యాపారాన్ని చాలా అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. ఇది అవినాశి వ్యాపారము. మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు మీరు సత్యమైన వ్యాపారం చేస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞానసాగర్లు, వ్యాపారి రత్నాగార్ ప్రదర్శన చూసేందుకు ఎంతమంది వస్తారు? చూడండి, సెంటర్కు ఎవరో కొంతమంది మాత్రమే, అది కూడా కష్టంగా వస్తారు. భారతదేశం చాలా విశాలమైంది కదా. మీరు అన్ని స్థానాలకు వెళ్ళాలి. నీటి గంగలు భారతదేశమంతా ఉన్నాయి కదా. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సిన వస్తుంది. గంగా నది నీరు పతిత్ పావని కాదు. జ్ఞానగంగలైన మీరు అక్కడికి పోవలసి వస్తుంది. అన్ని వైపులా ఉత్సవాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చూస్తూనే ఆనందం కలిగే శోభావంతమైన చిత్రాలు ఉండాలి. వీరు నిజమే చెప్తూ ఉన్నారని అందరికీ అనిపించాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యము స్థాపన అవుతుందని అందరూ భావించాలి. సీడీ చిత్రము చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతూ ఉన్నది. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆంతరికంలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. నాలో ఇంకా ఏమైనా చిన్న పెద్ద ముళ్ళు అయితే లేవు కదా. కామమనే ముళ్ళు లేదు కదా. క్రోధమనే ముళ్ళు చాలా చెడ్డది. దేవతలు కోపగించుకోరు. శంకరుని మూడవ కన్ను తెరుచుకుంటూనే వినాశమైనట్లు చూపిస్తారు. ఇది కూడా కళంకాన్ని ఆపాదించడమే. వినాశమైతే జరిగే తీరాలి. సూక్ష్మవతనంలో శంకరుని మెడలో ఏ పాము మొదలైనవి ఉండవు. సూక్ష్మవతనంలో, మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, పాములు మొదలైనవేవి ఉండవు. ఇవన్నీ ఇక్కడే ఉండేది. స్వర్గము ఇక్కడే ఉండేది. ఈ సమయంలోని మనుష్యులందరూ ముళ్ళు వలె ఉన్నారు. అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగం పూల తోట వంటిది. బాబా ఎటువంటి తోటను తయారు చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. అత్యంత సుందరంగా తయారు చేస్తారు. అందరినీ అందంగా చేస్తారు. వారైతే సదా సుందరంగా ఉంటారు. ప్రేయసీలందరినీ లేక పిల్లలందరినీ సుందరంగా తయారు చేస్తారు. రావణుడు పూర్తి నల్లగా చేసేశాడు. మాపై బృహస్పతి దశ ఉందని పిల్లలు మీకు సంతోషం ఉండాలి. అర్ధ సమయము సుఖము, అర్ధ సమయము దుఃఖము ఉంటే దానివల్ల లాభం ఏముంటుంది? అందుకే ముక్కాలు భాగం సుఖము, కాలు భాగం దుఃఖం ఉంటుంది. ఇది తయారైన డ్రామా ఇలా ఎందుకు తయారు చేశారని చాలామంది అడుగుతారు. అరే, ఇది అనాది డ్రామా కదా, ఎందుకు తయారు చేశారనే ప్రశ్ననే రాకూడదు. ఇది అనాది అవినాశిగా తయారైన డ్రామా. తయారవుతూ ఉన్న డ్రామా. ఎవరికీ మోక్షం లభించదు. ఈ అనాది సృష్టి నడుస్తూనే ఉంటుంది. అలా నడుస్తూనే ఉంటుంది. ప్రళయం ఎప్పటికీ జరగదు. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. కానీ అందులో ఎంత కష్టం ఉంది.
మనుషులు పతితమై దుఃఖీలు అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి శరీరాలను కల్పతరువులుగా చేస్తారు. అందుకే అర్ధకల్పం మీకు అకాల మృత్యువు ఉండదు. మీరు మృత్యువుపై విజయం పొందుతారు. కాబట్టి పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నత పదవి పొందితే అంత మంచిది. ఎక్కువ సంపాదన కొరకు ప్రతి ఒక్కరూ పురుషార్థం ఎక్కువగా చేస్తారు. కట్టెలు కొట్టేవాడు కూడా నేను ఎక్కువ సంపాదించాలని అనుకుంటాడు. కొంతమంది మోసంతో కూడా సంపాదిస్తారు. ధనం కొరకు అపాయాలు ఆపదలు వస్తాయి. అక్కడ మీ ధనాన్ని ఎవ్వరూ దోచుకోరు. ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతూ ఉన్నాయో చూడండి. అక్కడ ఇలాంటి దుఃఖాన్ని కలిగించే విషయాలు ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. స్వర్గంలోకి వెళ్ళే అర్హత నాకుందా? స్వయాన్ని చెక్ చేసుకోండి. మనుషులు అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ లభించదు. నలువైపులా తిరిగినా దూరంగానే ఉన్నారు. పాట ఉంది కదా, తండ్రి మీకు ఎంత మంచి యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. ఇందులో ఏ కష్టమూ లేదు. తండ్రి అంటూ ఉన్నారు, కేవలం నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. చాలా మంచి యుక్తి వినిపిస్తూ ఉన్నాను. పిల్లలు వింటూ ఉన్నారు. ఇది శివబాబా అప్పుగా తీసుకున్న శరీరం. బాబా నన్ను విశ్వానికి అధికారిగా చేస్తారు. ఇతనికి భగీరథుడు అనే పేరు కూడా ఉన్నది. ఇప్పుడు పిల్లలు మీరు రాముని పురంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. కావున పురుషార్థం చేయడంలో పూర్తి లగ్నమై పోవాలి. ముళ్ళుగా ఎందుకు తయారవ్వాలి? మీరు బ్రాహ్మణీలు. అన్నిటికీ ఆధారము మురళియే. మీకు మురళి లభించుకుంటే శ్రీమతం ఎక్కడ నుండి వస్తుంది? అలాగని కేవలం బ్రాహ్మణి మాత్రమే మురళి వినిపించాలని కాదు. మురళి ఎవరైనా చదివి వినిపించవచ్చు. ఈరోజు మీరు వినిపించమని ఇతరులకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ అర్థం చేయించేందుకు మంచి చిత్రాలు కూడా తయారయ్యాయి. ఈ ముఖ చిత్రాన్ని మీ దుకాణంలో ఉంచండి. చాలామందికి కళ్యాణం జరుగుతుంది. మీరొస్తే అర్థం చేయిస్తామని చెప్పండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఉందో వివరిస్తామని చెప్పండి. ఇతరుల కళ్యాణం చేసేందుకు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు. వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం కూడా చేయగలరు. ఇది అవినాశి జ్ఞానరత్నాల దుకాణం. నెంబర్ 1 చిత్రం మెట్ల చిత్రం. గీతా భగవానుడు శివుడు అని తెలిపే చిత్రం. భారతదేశంలో శివ భగవాన్ వచ్చాడు. అందుకే వారి జయంతిని జరుపుతారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రియే వచ్చారు. యజ్ఞము కూడా రచించబడి ఉంది. పిల్లలు మీకు రాజయోగ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. తండ్రే స్వయంగా వచ్చి రాజాదిరాజుగా చేస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజారాణులుగా తయారు చేస్తాను. వారికి వికారీ రాజులు కూడా నమస్కరిస్తారు. అందుకే స్వర్గంలోని మహారాజా మహారాణులుగా తయారయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చెయ్యాలి. ఇళ్ళు మొదలైనవి కట్టుకోవాలంటే బాబా వద్దనరు. భలే కట్టుకోండి అని అంటారు. డబ్బు మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఆ డబ్బుతో ఇళ్ళు కట్టుకొని సుఖంగా ఎందుకు ఉండరాదు?
ధనాన్ని ఉపయోగించుకోవాలి. ఇల్లు కూడా కట్టుకోండి, తినేందుకు కూడా ఉంచుకోండి, దాన పుణ్యాలు కూడా చేస్తారు. కాశ్మీరు రాజు తనకున్న ఆస్తి అంతా ఆర్య సమాజానికి రాసి ఇచ్చినారు. ఇక్కడ అటువంటి మాట లేదు. అందరూ పిల్లలే. అవి హద్దులోని దేహ సంబంధాలు. బాబా ఆత్మలైన మనల్ని పవిత్రంగా చేసి విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉన్నా చెక్ చేసుకొని వాటిని తీసేయాలి. రాంపురంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి ఇతరుల కళ్యాణం చేసేందుకు సమయం ఇవ్వాలి. అందంగా తయారై ఇతరులను కూడా సుందరంగా తయారు చేయాలి. వరదానము: తమోగుణి వాయుమండలంలో తమ స్థితిని ఏకరసంగా అచల్ అడోల్గా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. రోజు రోజుకి పరిస్థితులు అతీతమో ప్రధానంగా అవుతాయి. వాయుమండలం ఇంకా చెడిపోతుంది. ఇటువంటి వాయుమండలంలో కమల పుష్ప సమానం న్యారాగా ఉండాలి. తమ స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంత ధైర్యము లేక శక్తి అవసరం. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానం స్మృతిలో ఉన్నప్పుడు ప్రకృతి ద్వారా కానీ, లౌకిక సంబంధాల ద్వారా కానీ, దైవీ పరివారం ద్వారా కానీ ఎలాంటి పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరసంగా అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్: వరదాత అయిన తండ్రిని తమ సత్యమైన సాథీగా చేసుకుంటే వరదానాలతో జోలే నిండుగా ఉంటుంది. అవ్యక్త సూచన: పరమాత్మ జ్ఞానంతోనూ విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం స్థాపన అవుతుంది. ఈ బ్రాహ్మణ సంఘటనలో ఏకమతం యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుస్తుంది. ఈ విశేషతే అద్భుతం. దీని ద్వారానే పేరు ప్రసిద్ధి అవుతుంది, ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఈ విశేషతలో నెంబర్ 1గా అవ్వండి. అలా అయ్యేందుకు మీ మూల సంస్కారం ఏదైతే ఉందో దానిని నిర్మూలించి బాప్ దాదా యొక్క సంస్కారాలను కాపీ చేసి సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. दिव्य जन्म शुभ दिनोत्सवमिदेले ఎంతో ప్రియం అతీతమే బాబా పిల్లల జన్మదినమే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే శివ జయంతి उत्सवमे जरिगे शिव झंडा गगनानिके एगिरे
వర్షమే కురిసే తోడుగా ఉందాం తోడుగా వెళ్దాం బాబాతో చేసిన వాగ్దానమిదేలే మాయా ఛాయకి దూరమే మనమే మహావీరులై విజయమే పొందే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే సత్యమైన మనసే మనదే ప్రతి సంకల్పం సఫలం అయ్యే సంగమ సమయమే ఎంతో అమూల్యమే జన్మ జన్మల ఫలమే పొందే సంకల్పము శ్వాసయే సమర్థమయ్యే ఖజానాలన్నీ జమా చేసే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే పురుషార్థమే మనమే చేసే దృఢతతోనే సఫలతనే పొందే బాబా హృదయ సింహాసనాధికారులే ఆది జన్మలో బాబాకే సహచరులే నాది నాది సమాప్తమయ్యేలే నా బాబా నా సర్వస్వమయ్యే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే బాబాతో అలౌకిక దివ్య జన్మ శుభదినోత్సవమిదేలే ఎంతో ప్రియం అతీతమే బాబా పిల్లల జన్మదినమే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే శివ జయంతి ఉత్సవమే జరిగే శివ జెండా గగనానికే ఎగిరే